మన గ్రోపాస్ ఉర్జిత్ ఇత్తి కాసు కూడా కరెక్ట్ 17 రోజులు అయింది. మరి ఇత్తిన ఫోటో కూడా చూపిస్తాను, ఆ రోజుకి ఈ రోజుకి ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూడవచ్చు మీరే, మొక్క ఎలా ఉంది ఏంటనేది. ఇది వచ్చేసి పొలం మందేనండి, మన పొలమే. మనం 10 ఎకరాల దాకా వేసుకున్నాము. ఈ 10 ఎకరాల్లో ఇది 3.5 ఎకరాలు బిట్ అండి. ఇది 3.5 ఎకరాల బిట్టు. ఒకసారి చూడవచ్చు మీరు. ఆరో ముందు ఇత్తేది కూడా ఉందండి, ఇత్తిన వీడియో కూడా నేను దీంట్లోనే చూపిస్తాను. ఇంకా కరెక్ట్ ఇక్కడే పట్టుకొని ఒక ఫోటో తీసాం మనము. ఈ స్ట్రైట్ లైన్లో బ్యాక్ సైడ్ అన్నీ కనిపిస్తాయి. కరెక్ట్ 16 రోజులకే ఎంత చేంజ్ అయిందో ఒకసారి చూడవచ్చు మీరే. చూడండి మొక్క చూడండి, మొక్క చూడండి ఎంత సైడ్ బ్రాంచెస్లు ఉన్నాయి చూడండి ఒకసారి. ఇది బుడుసు, ఇది చూడండి ఎన్ని సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి కొమ్మలు. సార్ చూడవచ్చు మీరు, ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఫోటో కూడా చూపిస్తాను. చూడండి కరెక్ట్ 17 రోజులకి ఎంత చేంజ్ అయింది. ముందు ఇత్తిన రోజు కూడా మీకు బ్యాక్ సైడ్ ఆ చెట్టులో అవన్నీ కనిపిస్తాయి. సార్ మొక్క చూడండి ఎంత గ్రోత్ ఉంది, సైడ్ బ్రాంచెస్. ఇది ఒకే కొమ్మ అండి, ఇది ఒకే కొమ్మ ఏ విధంగా ఉంది పొలం అండి. ఇది 3.5 ఎకరాలు అండి. ఇది మొత్తం బాగుంది. గ్రోపాస్ 40 కేజీలు 4, డ్రమ్ము 2 వేసుకోవడం జరిగింది. కరెక్ట్ 16 రోజుల్లోనే ఎంత చేంజ్ అయింది చూడండి మొక్క. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. సార్ చూడవచ్చు. ప్రతి ఒక్కరు డిఏపీలు మిగతా వేరే వేస్తారు కదా, వాటితో కంపేర్ చేస్తే నీకు 50% అంటే 50% బెటర్ అండి, చాలా బెటర్ మన గ్రోపాస్ వాడడం వల్ల. సో ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు. చూడండి ఈ చెట్టు చూడండి, ఒక్కటే కొమ్ము, ఇది ఎన్ని సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి చూడండి. స్ప్రేయింగ్లు కూడా కరెక్ట్ 3 రౌండ్లు అయిపోయినాయి. లాస్ట్ కొమ్మెండు కొట్టుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు గమనించవచ్చు ఎలా ఉంది ఏంటనేది.